అదృష్టవశాత్తు ఇందులో 27 మంది ప్రాణాలతో బయటపడ్డారు. స్పష్టంగా ఇందులో బస్సు డ్రైవర్ది తప్పు స్పష్టంగా కనపడతా ఉంది. అంటే మోటార్ సైకిల్ ముందర పోతూ ఉన్నది, ఆ వెనుక ఆర్టీసీ బస్సు వస్తూ ఉంది. ఆ బస్సు డ్రైవరు ఆ టూ వీలర్ను యాక్సిడెంట్ చేసిన సందర్భంలో ఎప్పుడైతే ఆ టూ వీలర్ క్రష్ అయ్యి బస్ కిందకి వచ్చింది. ఇక్కడ జరిగిన సంఘటన చూసిన తర్వాత ఇక్కడ వాస్తవంగా జరిగినటువంటి చెప్పిన వాళ్ళ ప్రకారం చూస్తే ఆ డ్రైవరు కనీసం ఎప్పుడైతే స్కూటర్కు యాక్సిడెంట్ చేసిండో ఆ స్కూటర్ బస్సు కిందకి వెళ్ళిందో వెంటనే బ్రేక్ వేసి బస్సును ఆపి ఉంటే ఇంత ఘోర ప్రమాదం జరిగేది కాదు. 100-200 మీటర్లు అట్లే బస్సును లాక్కెళ్ళింది ఆ స్కూటర్. సో దాని మూలంగా బస్సుకున్నటువంటి డీజిల్ ట్యాంకు బర్స్ట్ అయ్యి బ్రేక్ అయ్యి ఆ ఇగ్నిషన్ వల్ల మంటలు చెలరేగినాయి. ఆ మంటలు చెలరేగడంతో అది ముందల కూర్చున్నటువంటి వాళ్ళకు అవకాశం వాళ్ళు బయటికి రాలేకపోయారు. వెనక ఉన్నవాళ్ళు ఎవరో మహానుభావుడు ఆ అద్దాలు వెనుక బ్యాక్ సైడ్ పగలగొట్టిన కారణంగా దానిలో నుంచి ఈ మిగిలినటువంటి 27 మంది బయట పడగలిగినారు. ఇది 100% ఆ యొక్క ట్రావెల్స్ బస్సు డ్రైవర్ యొక్క నిర్వాహకం వల్ల ఘోర తప్పిదం కారణంగా ఇంతమంది ప్రాణాలు బలి తీసుకోవడం జరిగింది. చాలా దురదృష్టమైన సంఘటన. ఎందుకంటే మనిషి ప్రాణం పోతే రాదు, మనిషి ప్రాణాలకు విలువ కట్టలేము. అది కూడా పేదవాళ్ళు హైదరాబాద్ నుంచి బెంగళూరు పోతా ఉన్నారు. చాలా దురదృష్టకరమైన సంఘటన. ఇటువంటిది జరగొద్దు. కట్టుదిట్టమైనటువంటి అంటే ఆ బస్సుల యజమానులు కూడా డ్రైవర్లకు సరైన ట్రైనింగ్ ఇవ్వాలి. వాళ్లకు ఆ స్పృహ లేని కారణంగా ఎప్పుడైతే ఇంత స్పష్టంగా కొట్టడం కనపడతా ఉంది, యాక్సిడెంట్ కాగానే అట్లీస్ట్ అసలు ఆ స్కూటర్ను గుద్దడమే తప్పు. దానితో మళ్ళీ 200 మీటర్లు ముందు తీసుకెళ్ళడం భరించరా అనేటువంటి సంఘటన ఇది సరే. ఇప్పుడు ఈ ప్రమాదం గురించి ఆలోచన చేసినప్పుడు ఇది ప్రైవేట్ బస్సు డ్రైవరు చేసినటువంటి తప్పిదం వల్ల ముందల స్కూటర్ పోతూ ఉన్నప్పుడు సైడ్ నుంచి అయినా పోవాలి, స్లోగా పోవాలా. అదే స్పీడ్తో కంటిన్యూ కారణంగా స్కూటర్ గుద్దేయడం జరిగింది. అంటే కేవలం డ్రైవర్ తప్పిదం. ఇది రూల్స్ వల్ల కాదు, ఇంకోటి వల్ల కాదు, డ్రైవర్ తప్పిదం జరిగింది. అంటే డ్రైవర్ ఆ బస్సు ఓనర్ సంబంధించిన వాళ్ళు బాధ్యత వహించాలి. ఇటువంటివి పునరావృతం కాకుండా చూసుకోవాలి. వాళ్ళకు అవసరమైనటువంటి ట్రైనింగ్లు కూడా ఇచ్చే కార్యక్రమం చేయాలి. సో ప్రభుత్వ పరంగా ఎన్ని చర్యలు తీసుకోవాలని చేస్తూ ఉన్నారు. ఇప్పుడు చనిపోయిన వాళ్ళ ప్రాణాలు మనం తీసుకురాలేము. రాష్ట్ర ప్రభుత్వము గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ చనిపోయిన కుటుంబాలకు 5 లక్షల రూపాయలు, చనిపోయిన వాళ్లకు 2 లక్షల రూపాయలు, ఎవరికైతే గాయాలైనాయో హాస్పిటల్ ఉన్నారో ఆ గాయాలైన వాళ్లకు 2 లక్షల రూపాయల చొప్పున ఒక రిలీఫ్ అనేది కొంత ఇవ్వడం జరిగింది. కానీ దీంతో మనం ప్రాణాలు తేలేము. సో ప్రభుత్వ పరంగా ఒక చిరు ప్రయత్నం, ఆదుకునే ప్రయత్నం చేయడం జరిగింది. ఇటువంటి దుర్ఘటన జరగకూడదు. దీనికి ప్రభుత్వాలు చేసే కార్యక్రమాలు ప్రభుత్వాలు చేస్తూ ఉన్నాయి. ఈ ప్రైవేటు బస్సులు కూడా గతంలో కూడా ఇదే నేషనల్ హైవే పైన నాకు జ్ఞాపకం ఉంది, నియర్ కొత్తకోట దగ్గర పాలెం దగ్గర రోడ్డు కర్వేచర్ ఉంది. ఆ బస్సు పోయి ఆ కల్వర్ట్ను గుద్దింది, కర్వేచర్. దాంతో డైరెక్ట్గా కింద ఉన్న ట్యాంకే దాన్ని గుద్దుకోవడం వల్ల ట్యాంక్ బ్రేక్ పగిలిపోయి ఆ మంటలు వచ్చేసి అప్పుడు ఒక 50 మంది పైన చనిపోయినట్టుగా 45 మంది దాకా చనిపోవడం జరిగింది. అంటే నిర్లక్ష్యం.
ఇది డ్రైవర్ల నిర్లక్ష్యం కారణంగానే ఇటువంటి ప్రమాదాలు జరుగుతూ ఉన్నాయి. సో వీటిపైన ఇటువంటి జరిగిన వాటి మీద ప్రైవేటు వాహనదారులపైన బస్సులు ట్రావెల్స్ పైన కూడా కఠినమైన చర్యలు తీసుకోవడం, నిబంధనలు కూడా పెంచే కార్యక్రమం చేసే కార్యక్రమం చేయడం జరుగుతుంది. ప్రభుత్వ పరంగా అది జరుగుతుంది. తెలంగాణకు సంబంధించి 6 మంది చనిపోవడం జరిగింది, 10 మంది బ్రతికి బయటపడ్డారు. దానిలో కొందరు హాస్పిటల్లో ఉన్నారు, కాకపోతే ప్రాణాపాయం లేదు. సో వాళ్ళను పరామర్శించే కార్యక్రమం అక్కడ వెళ్ళే కార్యక్రమం నేషనల్ లెవెల్లో రిజిస్ట్రేషన్స్ బస్ డిజైన్స్ ఇదంతా జరుగుతుంది. పర్మిట్ అంతా నేషనల్ లెవెల్లో ఇస్తున్నారు. స్టేట్స్లో ప్రమాదాలు జరుగుతున్నాయి. ప్రమాదాలు జరగకుండా స్టేట్ గవర్నమెంట్స్ ఎట్లా ఏం చేయాలనుకుంటున్నారు? సో మీకు జరిగిన సంఘటన బట్టి మీకు అర్థమవుతా ఉంది. ఇది రూల్స్ తప్పిదం కాదు, ఇక్కడ రూల్స్ తప్పిదం కాదు. సేమ్ టైం పోతారు. స్పీడు అంటే డ్రైవర్ల యొక్క నిర్లక్ష్యం అన్నప్పుడు డ్రైవర్లను సెలెక్ట్ చేసుకున్నప్పుడు ఆ యొక్క యజమానులు ఆ జాగ్రత్తలు తీసుకోవాలా. ఇటువంటి జరిగినప్పుడు వాళ్ళపైన భారం కూడా మోపాలి. ఖచ్చితంగా జరిగినప్పుడు ఏ ప్రభుత్వాలకు సంబంధించినటువంటి పరిధిలో వస్తాయో వాళ్ళపైన భారం కూడా మోపాలి. ఇటువంటి జరగకుండా భయం కూడా ఉండాలి. ఓకే, థ్యాంక్ యూ. నేను వచ్చింది ఇప్పుడే నెక్స్ట్ మాట్లాడతాను. థ్యాంక్ యూ.